పాక్తో సీజ్ ఫైర్ సరిహద్దు ఘర్షణలపై కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు ప్రధాని మోదీ. అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తోనూ మాట్లాడారు. ఉగ్రవాదంపై భారత వైఖరి స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. కశ్మీర్ ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారత రాజీ లేదని చెప్పారు. భారత్ పాక్ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పనట్లు తెలుస్తోంది. అలాగే పహల్గామ్ టెర్రరిస్టులను పాక్ అప్పగించాలని షరతు విధించినట్లు తెలుస్తోంది. సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత పాక్ కాల్పుల ఉల్లంఘనపై మాట్లాడారు. పాక్ కాల్పులకు దిగితే దానికి డబుల్ యాక్షన్ భారత్ నుంచి ఉంటుందన్నారు మోదీ. ఇక రేపటి పాక్ అధికారుల ముందు పెట్టాల్సిన డిమాండ్స్ పై ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ప్రధాని మోదీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ డిస్కషన్ పై అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి దాదాపు 5 గంటల పాటు ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతులు, అదేవిధంగా సిడిఎస్, అదేవిధంగా రక్షణ శాఖ, విదేశాంగ శాఖలకు సంబంధించినటువంటి అధిపతులతోని భేటీ అయ్యారు. దాదాపు 5 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఇందులో కీలక అంశాల మీద చర్చ జరిగింది. ప్రధానంగా సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువగా చర్చ జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి డీజీఎంఓల మీద జరిగేటువంటి వారిద్దరి మధ్య జరిగేటువంటి చర్చల గురించి కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. అయితే అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో కూడా మోడీ మాట్లాడారు. ఈ సమయంలో తమ వైఖరి అంటే భారత వైఖరిని స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాదం గురించి మొదటి నుంచి ఏదైతే భారత్ ఒక అభిప్రాయంతో ఉందో, లేకపోతే ఒక స్పష్టత ఉందో, ఆ స్పష్టతనే మరొకసారి అమెరికా ఉపాధ్యక్షుడికి తెలియజేసినటువంటి పరిస్థితి మనకుంది. మేము ఏదైనా కూడా ఉగ్రవాదాన్ని సహించేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి అవకాశం ఉంటే కనుక అంతకు డబుల్ ట్రిబుల్ తాము స్పందిస్తామని చెప్పి జేడీ వాన్స్కు స్పష్టం చేశారు. ఇదే అంశం మీద ఈ ఏదైతే అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుందో ఆ సమయంలోనే జేడీ వాన్స్తో మాట్లాడారు. తమ వైఖరి ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి కవ్వింపు చర్యలున్నా, లేకపోతే మరోసారి దాడికి పాల్పడినా కూడా అంతకు డబుల్ ట్రిబుల్ తమ స్పందన ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాదం మీద మొదటి నుంచి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాం. ఇప్పటికి కూడా దానికే కట్టుబడి ఉన్నాం. ఏదైనా కూడా ఉగ్రవాదాన్ని సహించేది అని చెప్పి ఈ సమయంలో జేడీ వాన్స్కు స్పష్టం చేశారు. మరోవైపు అత్యున్నత స్థాయి సమావేశంలో కూడా పలు అంశాల మీద కీలకమైన చర్చ జరిగింది. ప్రధానంగా ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా స్పష్టం చేసింది ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా అయిపోలేదు, కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు మోడీ వ్యాఖ్యలు కూడా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఏదన్నా కూడా డీపర్, హార్డర్, స్ట్రాంగర్గా ఉంటుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఈరోజు కనుక ఏదన్నా కవ్వింపు చర్యలు ఉంటే అంతకు మించినటువంటి స్పందన మా నుంచి ఉంటుందని చెప్పిన నేపథ్యంలో పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా పహల్గామ్ ఘటన తర్వాత మొదటి నుంచి భారత్ స్పష్టమైనటువంటి ఒక వ్యూహంతో ముందుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఏదైతే టెర్రర్ అటాక్ జరిగిందో దాన్ని ప్రపంచం ముందు పెట్టింది. పాక్ను ఒంటరి చేసేటువంటి ప్రయత్నం చేసింది. అన్ని దేశాలకు పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఉగ్రవాదం గురించి చెప్పింది. ఆ ఉగ్రవాదులు వచ్చి పాక్లో ఏదైతే కాశ్మీర్లో జరుగుతున్నటువంటి టూరిజం అభివృద్ధిని జీర్ణించుకోలేక ఈ దాడికి పాల్పడిందని చెప్పింది. అదేవిధంగా టూరిస్టుల మీద కాల్పులు జరపడం మీద కూడా ఒక ప్రపంచం ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ అయిన తర్వాత బార్డర్లో వస్తున్నటువంటి ఎప్పుడైతే ప్రపంచం ముందు పాకిస్తాన్ ఒంటరైందో ఆ సమయంలోనే కోలుకోలేని దెబ్బ తగలబోతున్నట్టు ఊహించినటువంటి పాకిస్తాన్ భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో బార్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. నిత్యం కాల్పులు జరిపింది. చిన్న చిన్న ఆయుధాల నుంచి మోటార్లు, క్షిపణులతోని దాడులకు తెగబడింది. ఈ సమయంలోనే భారత్ తీవ్రంగా స్పందించి అంతే స్థాయిలో అంతకు మించినటువంటి రెట్టింపు వేగంతో పాకిస్తాన్ మీద దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థావరాలు, ఉగ్ర స్థావరాలతో పాటు ఎయిర్ బేస్లకు సంబంధించి కూడా తీవ్రమైన నష్టం పాకిస్తాన్ వాటింది. ఒకానొక దశలో ఇంకా భారత్తోని పోరాడే స్థితిలో లేనటువంటి పాకిస్తాన్ చివరికి భారత్ ముందు మోకరిల్లింది. మమ్మల్ని ఏదైతే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం, ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందామని చెప్పి వాళ్ళంతా వాళ్ళు ముందుకు రావడంతో భారత్ దానికి అంగీకరించి సీజ్ ఫైర్ ఓకే అయింది. కానీ సీజ్ ఫైర్ ఓకే అయిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఆ వక్రబుద్ధిని చూపిస్తూ ఒప్పందం జరిగినటువంటి ఒక 3 గంటల్లోనే మళ్ళీ కాల్పులకు తెగబడింది. దీన్ని భారత్ తీవ్రంగా తీసుకుంది. అందుకే ఈ ఉదయం జరిగినటువంటి హై లెవెల్ మీటింగ్లో కూడా మోడీ కీలక అంశాలను ఇటు మన ఏదైతే త్రివిధ దళాలకు స్పష్టం చేశారు. ఏదున్నా కూడా గట్టిగానే మన జవాబు ఉండాలి, మళ్ళొకసారి ఇట్లాంటి పరిస్థితి రిపీట్ కాకుండా ఉండే విధంగా ఆన్సర్ ఇవ్వాలని చెప్పి మన వాయుసేనకు కానీ, ఆర్మీకి కానీ, నావికా దళానికి స్పష్టం చేశారు. ఈ అంశంలో ఖచ్చితంగా మీకు స్వేచ్ఛ ఉంటుందని కూడా చెప్పినటువంటి మోడీ అదే సమయంలో ప్రపంచ దేశాలకు కూడా ఒక స్పష్టమైన ఉగ్రవాదం మీద తమ వైఖరిని కూడా చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జేడీ వాన్స్తో చేసిన వ్యాఖ్యలు కూడా
సంచలనంగా మారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండేటువంటి మోడీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏదనేటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ ఏదైనా వక్రబుద్ధిని చూపించడమో లేకపోతే ఇంకేదైనా ప్రయత్నం చేస్తే కనుక అంతకు మించి అంతకు డబుల్ ట్రిబుల్ స్థాయిలో తమ ఆన్సర్ ఉంటుందనే విధంగా మోడీ చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈ ఏదైతే ఇప్పుడు హై లెవెల్ మీటింగ్ జరిగిందో దానికి సంబంధించినటువంటి కీలక అంశాలను మనం తీసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పి నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడు తీసుకునేటువంటి ఒక్కొక్క నిర్ణయం కానీ ఒక్కొక్క అడుగు కానీ దాని దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం తప్పటడుగు వేసినా కూడా ఖచ్చితంగా భారత్ నుంచి తీవ్ర స్థాయిలో నష్టం జరిగేటువంటి అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.